హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి మసాలా పాస్తా అండి. ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా కానీ, ఈవినింగ్ స్నాక్స్గా కానీ, నైట్ డిన్నర్కి కానీ పర్ఫెక్ట్ రెసిపీ. ఇది చేయడం కూడా చాలా సింపుల్. దీన్ని ఎలా చేయాలో చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నెలోకి ఒక 2-3 గ్లాసెస్ వాటర్ తీసుకుందాం. వాటర్ కొంచెం బాయిల్ అయ్యేటప్పుడు 1 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ ఆయిల్ యాడ్ చేసి ఇవి బాయిలింగ్ అయ్యేంత వరకు బాయిల్ అవ్వనివ్వాలి. ఇలా ఆయిల్ వేయడం వల్ల మనం బాయిల్ చేసేటప్పుడు పాస్తా ఒకదానికొకటి అంటుకోదు. వాటర్ ఇలా బాయిలింగ్ అయ్యేటప్పుడు నేను ఈ టైప్ పాస్తా తీసుకున్నానండి. మీ దగ్గర ఇంకేదైనా షేప్ పాస్తా ఉంటే మీరు అవైనా తీసుకోవచ్చు. ఇవి ఒక 5 to 6 minutes బాయిల్ చేస్తే సరిపోతుంది. అలా కాకుండా మీరు ఏ ప్యాక్ పాస్తా తీసుకున్నారో దాని మీద ఎంత టైం కుక్ చేయాలో ఉంటుంది, చెక్ చేసుకోండి. ఇలా నైఫ్తో ఒకసారి కట్ చేస్తే ఇలా కట్ అయితే సరిపోతుంది. నాకు 6 minutes పట్టిందండి. దీన్ని పక్కకు తీసుకొని ఇప్పుడు వేరొక కడాయిలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేద్దాం. అందులోనే సన్నగా తరిగి పెట్టుకున్న అల్లం కూడా వేద్దాం. అల్లం కొంచెం ఫ్రై అయ్యేటప్పుడు సన్నగా తరిగి పెట్టుకున్న వెల్లుల్లి కూడా వేసి ఇవి కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి. అల్లం వెల్లుల్లి కొంచెం ఫ్రై అయ్యాక అందులో కట్ చేసి పెట్టుకున్న 2 ఉల్లిపాయలను వేసుకుందాం. ఉల్లిపాయలు ఇలా ఫ్రై అయ్యేటప్పుడు చిన్నగా తరిగి పెట్టుకున్న ఒక పచ్చిమిర్చిని కూడా వేసుకుందాం. మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు ఇలా ఫ్రై అయ్యాక ఒక చిన్న క్యారెట్ని చిన్న ముక్కలుగా తరిగి వేసుకుందాం. క్యారెట్ కూడా ఫ్రై అవ్వనివ్వాలి. ఇలా ఒకసారి చెక్ చేసుకొని క్యారెట్ కొంచెం ఫ్రై అయ్యాక అందులో కట్ చేసి పెట్టుకున్న 2 టమాటోస్ని కూడా యాడ్ చేసుకుందాం. టమాటోస్ మెత్తబడేంత వరకు ఫ్రై అవ్వనివ్వాలి. టమాటోస్ కూడా ఫ్రై అయ్యాక ఇప్పుడు ఇందులో 1/2 స్పూన్ సాల్ట్, 1/2 స్పూన్ కారం, 1/2 స్పూన్ మిరియాల పొడి, 1/2 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ టొమాటో సాస్, 1 స్పూన్ రెడ్ చిల్లీ సాస్ కూడా యాడ్ చేద్దాం. మీకు రెడ్ చిల్లీ సాస్ అవసరం లేదనుకుంటే దాన్ని స్కిప్ చేయొచ్చు. ఇవన్నీ కొంచెం ఫ్రై అయ్యాక ఇప్పుడు ఇందులో మనం బాయిల్ చేసి పక్కన పెట్టుకున్న పాస్తాను కూడా యాడ్ చేద్దాం. ఈ పాస్తా అంతని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇలా ఒక 2-3 నిమిషాలు ఫ్రై అయ్యాక ఇప్పుడు ఇందులో సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరను కూడా యాడ్ చేద్దాం. ఇదంతా ఒకసారి మిక్స్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే వేడి పాస్తా రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.